సో అటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు రాజమౌళిని ఏదో హిందువుల వ్యతిరేక అంటే హిందువులందరూ రాజమౌళిని వ్యతిరేకగా ఎవరు కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే హిందూ సంఘాలు ఇప్పుడు ఎలా తయారయ్యాయంటే ఒక మాట కూడా అనలేని పరిస్థితి. ఒకప్పుడు రంగనాయకమ్మ రామాయణ విశ్వవృక్షం అని రాసి రామాయణాన్ని భయంకరంగా ఏకిపడేసింది. తర్వాత ఇదండి భారతం అని రాసి భారతాన్ని ఏకిపడేసింది. అప్పుడంతా ఏం లేదు. నిజానికి హేతువాద సంఘాలంతా 80s 90sలో నేను కూడా లేట్ 80sలో హేతువాద సంఘంలో సభ్యుడిని శ్రీకాళహస్తిలో చదువుకున్నప్పుడు. అప్పుడంతా భయంకరంగా దేవుళ్ళని విమర్శించేవాళ్ళు. అసలు దేవుడు లేడని, దేవుడు ఎందుకు లేడు, ఎలా లేడని ఉద్యమాలు చేసేవాళ్ళు. దేవుడు లేడు అంటూ నిప్పులు దొక్కేవాళ్ళు. నిప్పులు దొక్కడానికి దేవుడికి సంబంధం లేదని నిరూపించేవాళ్ళు. నాగబామ విషయాన్ని కొరికి కూడా చూపించేవాళ్ళు పబ్లిక్గా. ఇలాగా పెద్ద ఉద్యమాలే జరిగాయి. అప్పుడు ఎవరు వాళ్ళ మీద అటాక్స్ చేయలేదు, ఏమీ లేదు. ఇవాళ ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ హిందుత్వ సంఘాలు ఏమాత్రం దేవుణ్ణి విమర్శిస్తే తట్టుకోలేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే. ముస్లిం సంఘాలు అలాగే ఉన్నాయి, ప్రపంచంలో క్రిస్టియన్ సంఘాలు అలాగే ఉన్నాయి. ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. అంటే ఓవరాల్గానే అన్ని మతాల్లో కూడా మౌఢ్యం అనేది గత కొంతకాలంగా బాగా పెరిగిపోయింది. అట్లాగే టోలరెన్స్ లెవెల్స్ అనేవి బాగా పడిపోయినాయి. ఎవరిని సహించే పరిస్థితిలో ఇవాళ లేదు. సోషల్ మీడియా వచ్చినాక అది ఇంకా పెరిగింది. ఈ కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజమౌళికి ఇవన్నీ తెలియదా, తెలిసి ఫ్రస్ట్రేషన్లో ఆ మాట అన్నాడా, లేకపోతే ఒక వాంటెడ్లీగా అంటే ఏది మనం ఇప్పటివరకు చేసినంత ఫెయిల్ అయింది ఈ సినిమాకు వారణాసికి సంబంధించి. ఫస్ట్ కుంభ ఇది కానీ, దాని తర్వాత వచ్చిన పాట కానీ, దాని తర్వాత వచ్చిన ఆ అమ్మాయి మందాకిని పేరుతో ప్రియాంక చోప్రాది కానీ, తర్వాత గ్లింప్స్ కానీ అన్నీ కూడా ఎవరు బాగున్నాయని ఎవరు అనలేదు. అంతా కూడా ట్రోలింగ్సే జరిగినాయి నెగిటివ్గా. దానివల్ల ఏమన్నా ఇదంతా కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఉండి ఏమన్నా మాట్లాడాలా, లేదు వాళ్ళ ఇంట్లో ప్రతిసారి మామూలుగా చాలాసార్లు ఏమవుతుంది, ప్రతిదానికి భార్య వచ్చి హనుమంతుడు, నాన్న వచ్చి హనుమంతుడు అంటే నమ్మని వాళ్ళకి చికాగ్గా ఉంటుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఏమైనా ప్రదర్శించాడా అనేది తెలియదు. సో ఏదేమైనా రాజమౌళి ఒక రకంగా రాజమౌళికి ఇది మంచిదే. ఎందుకు మంచిది అంటే పబ్లిసిటీ మామూలుగా అయితే నెగిటివ్ పబ్లిసిటీ ఇంకా కూడా ట్రావెల్ అయ్యేది సినిమాకి సంబంధించి. ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది రాజమౌళిని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇంతకుముందు ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక రకంగా రాజమౌళికి సింపతి కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఆ రకంగా ఓవరాల్గా ఏంటంటే రాజమౌళికి మేలు జరుగుతుంది. బీజేపీ అఫిషియల్గా రాజమౌళిని ఏం అనట్లేదు కాబట్టి హిందుత్వవాదులు కూడా పెద్దగా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం ఈ కాంటెక్స్ట్ అంతా రాజమౌళి బ్యాక్గ్రౌండు, రాజమౌళి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు. తీసిన బాహుబలిలో ఆ శివయ్య అని పేరు పెట్టడం, ఆ శివుడి పూజలు ఇవన్నీ ఆయన చూపించాడు. నమ్ముతున్నాడా లేదని కాదు. చాలామంది నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు ఆరుద్ర పాటలు రాశాడు. ఆయన దేవుణ్ణి నమ్మడు, కానీ రాతిని నాతిగా చేసిన రామ ఇట్లాంటివంతా ఆయన రాశాడు. శ్రీశ్రీ రాశాడు. శ్రీశ్రీ నమ్మనమని శ్రీశ్రీ రాశాడు. అంటే నమ్మకం వేరు, నీ వృత్తి వేరు. నీ వృత్తి చేస్తున్నప్పుడు నీ నమ్మకాలు పర్సనల్గా ఉంటాయి. అంటే వృత్తి ప్రవృత్తి అంటారు కదా. ప్రవృత్తి అంటే నీ బిహేవియరు, నీ నమ్మకాలు, నీ ఫెయిత్ అంటాం. నీ ఫెయిత్ అనేది వేరు. ఆ కాంటెక్స్ట్లో రాయాల్సి వచ్చినప్పుడు దాన్ని మెథడ్ రైటింగ్ అంటారు. నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ భక్తుడిలాగా ఫీల్ అయితే ఇలాగా. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు, కానీ అనేక భక్తుల పాత్రలు బ్రహ్మాండంగా చేశాడు. ఆయన ఎలా చేశాడు, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ భక్తుడు కాబట్టి మనం కూడా భక్తుడిలాగా చేయొచ్చు అనేది ఆయన నిరూపించాడు. ఇలాగా చాలామంది కూడా పర్సనల్ నమ్మకాలు వేరు, వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళు చేయడం వేరు. రాజమౌళి కూడా అలాగే చేస్తున్నాడు. అంత మాత్రాన నువ్వు దేవుణ్ణి అన్నావు కాబట్టి నీకు దేవుడి సినిమాలు తీసే హక్కు లేదు అంటే నిజానికి ఎవరికి భక్తి ఏమి లేదు. వీలైనంత ఫాలో అవుతారు అందరూ. లేకపోతే తిరుమలలో కుంభకోణాలు ఏంటి, ఎక్కడెక్కడో ప్రతి గుడిలో కుంభకోణం, ప్రతి బాబా కరప్టు మన ఇండియాలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మరి? కాబట్టి ఇక్కడ ఏంటంటే వీలైనంత పాటిస్తారు. ఇదంతా కూడా పొలిటికల్ గ్యాంబ్లింగ్. రాజాసింగ్కి ఏంటంటే ఇటు బీజేపీ అతన్ని పట్టించుకోవట్లేదు, ఒంటరి అయిపోయాడు. కాబట్టి ఏదో కాంటెక్స్లో నేనున్నానని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. చికోటి ప్రవీణ్ అండి, అతని మీద కేసులు ఉన్నాయి, అతను గ్యాంబ్లింగ్ ఇంకోటి. కాబట్టి అతనికి ఈ కాంటెక్స్లో ఉపయోగించుకొని కాసేపు కనబడదాం అనేది ఇది తప్ప అంతకంటే దీంట్లో రాజమౌళికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు.